బోనాల పండుగకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. జూన్ 26న నగరంలో బోనం సందడి మొదలు కాబోతుంది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 2న రథోత్సవం జరగనుంది. పండుగ సందర్భంగా భక్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తామన్నారు పూజారులు. జూలై 1న ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 2న రథోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. భాగ్యనగరంలో బోనాల సందడి ప్రారంభం కాబోతోంది. నగరం బోనాల పండుగకి సిద్ధమైంది. జూన్ 26వ తేదీన తొలి పూజ గోల్కొండలోని ఎల్లమ్మ తల్లికి జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆదివారం రోజున తొలి బోనంతోటి బోనాల పండుగ షురూ అయిపోతుంది. ఇక జూలై 1వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కళ్యాణానికి సంబంధించి, రథోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఆ రోజు ప్రత్యేక పూజలు ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన పూజారులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే పూజారి గారు. పూజారి గారు, అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవం మరికొన్ని రోజులలో జరగబోతోంది. ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతోంది? అమ్మవారి కళ్యాణం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం వస్తుందండి. ముందు రోజు అమ్మవారికి ఎదుర్కోళ్ళు ఉంటాయి. తర్వాత గణపతి పూజ, పుణ్యావచనం, ఋత్వికులది దీక్షా వస్త్రాలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత అమ్మవారి ఎదుర్కోళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుంచి మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి ఆ స్వామివారికి అక్కడ బట్టలు పెట్టించుకొని అమ్మవారిని, స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మరుసటి రోజు పొద్దున ఉదయం 3:30 గంటలకి, తెల్లవారుజామున 3:30 గంటలకి అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు పొద్దున ఉదయం 3:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేసి దాని తర్వాత దర్శనం ఏర్పాట్లు చేస్తామండి. 9 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తులని, స్వామివారిని తీసుకెళ్లి అమ్మవారి మండపం మీద పెట్టి అలంకారం చేసి కళ్యాణోత్సవం 10:30 ప్రారంభిస్తాం. రథోత్సవం ఏ విధంగా జరగబోతుంది? ఆ రోజు ప్రత్యేక పూజలు, హోమాలు లాంటివి ఏమైనా జరగబోతున్నాయి? రథోత్సవం రోజు ఉదయాన్నే పొద్దున 9 గంటలకి చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రథోత్సవం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మన శివసత్తులకి తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రం 5 గంటలకి రథోత్సవ కార్యక్రమం మొదలవుతుంది. అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన విశిష్టతను గురించి తెలపండి. అమ్మవారి కళ్యాణం ప్రతి ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం జరుగుతుందండి. స్వామివారి జమదగ్ని మహర్షితో అమ్మవారి కళ్యాణం చేస్తారనమాట. సో ప్రతి సంవత్సరం నగరం చుట్టుపక్కల నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. కాబట్టి మరి భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈసారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లే కానీ అవన్నీ ఏ విధంగా జరగబోతున్నాయి? మంత్రివర్యులు కానీ, చైర్మన్ కానీ, మా ఈవో గారు కానీ, సూపరింటెండెంట్ కానీ అందరు కలిసి కట్టు విధంగా అందరూ మంచి ఏర్పాట్లు చేస్తున్నారమ్మా. ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్ని డిపార్ట్మెంట్లతో కలుపుకొని మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ దర్శనం ప్రత్యేకంగా జరిగేటట్టుగా చూస్తున్నారు. సో మనకి జూలై 1వ తేదీన అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. అదేవిధంగా కళ్యాణం రోజు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా మనకు పూజారి గారు తెలిపారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నామని, భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా కూడా తెలుపుతున్నారు. విడుదల గౌరవ్తో అంశం.